వెల్కమ్ టు ఐడిటీవీ. వరదను భరించాలి కానీ వాటిని వాడుకోవద్దంటే ఎలా? అంటే వరద నీరు మాపై వదిలేస్తే వాటిని ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్నేళ్లు భరించాలి? వాటిని వృధాగా సముద్రంలోకి వదలటం కంటే దేనికో దానికి వినియోగించుకోవడం సమంజసమే. దీనివల్ల ఏ రాష్ట్రాలకు ముప్పు వచ్చింది, ఏ రాష్ట్రాల్లో పంట భూములకు నష్టం వచ్చింది అనేదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నటువంటి ఒక ప్రశ్న. విజయవాడలో జరిగినటువంటి 15 ఆగస్టు వేడుకల్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బంకచర్లతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు, ఎవరు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదు, సముద్రంలోకి పోతున్న నీటిని మాత్రమే మేము వినియోగించుకుంటున్నాం తప్ప వారి వాటాల్లో నుంచి దోచుకోనో లేకపోతే దొంగలించో అన్యాయంగా ఆండకట్టలు కట్టో కాదు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను భరిస్తూ ఉన్నాం. వరద ఎక్కువ వచ్చినప్పుడు దిగువ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, వాటిని భరిస్తూనే ఉన్నాము. అదే వరద నీటిని వాడుకుంటానంటే అభ్యంతరం ఏంటి అంటూ ఘాటుగానే తనదైన శైలిలో ఈరోజు సందర్భాన్ని వినియోగించుకున్నారా లేకపోతే అసందర్భమా పక్కన పెడితే బనకచర్లపై తన అభిప్రాయాన్ని మొట్టమొదటిసారిగా బయటపెట్టారు. వరదను భరించాలి కానీ అదే వరద నీటిని వినియోగించుకుంటామంటే తప్పేంటి అంటూ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా అటు తెలంగాణ కానివ్వండి లేకపోతే సీఎం రేవంత్ రెడ్డిని వ్యాఖ్యానించారా ఇంకొకరు నాకు తెలియదు కానీ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు, ప్రశ్నించారు.